అలాగే ఇక్కడ ఉత్తరాంధ్ర కళాకారుల సంక్షేమ సంఘానికి అధ్యక్షులైన బడే శ్రీరాములు నాయుడు గారిని వేదిక అలంకరించుకుంటున్నాం. వారికి ఈశ్వర ప్రసాద్ గారు పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పార్వతీపురం నుంచి వచ్చిన అతిథులు కర్రి నెహ్రూ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి పుష్పగుచ్చం విజయకృష్ణ పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుచున్నాం. అలాగే బాలాజీ నాయుడు గారు, తులసి నాయుడు గారు మక్క, వారు మక్క సాయిబాబా నాయుడు గారు వేదిక ఆహ్వానించుకుంటున్నాం. వారికి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించవలసిందిగా మురళి గారిని కోరుకుంటున్నాం. వేదిక ఆహ్వానించుకుంటున్నాం. వారికి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించవలసిందిగా ఏర్పాటు చేసింది. అలాగే మా ఉపాధ్యక్షుడు మక్కప్పల నాయుడు గారిని వేదిక ఆహ్వానించుకుంటున్నాం. వారికి పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించవలసిందిగా ఉపేంద్ర కుమార్ని కోరుకుంటున్నాం. దశరథరామ ఈవేళ ఈ పురస్కారానికి ఎంపిక కాబడిన చీకటి రామారావు పురస్కారానికి ఎంపిక కాబడిన కళాసాగర్ అధ్యక్షుడు మెట్ట దామోదరరావు గారిని వేదిక ఆహ్వానించుకుంటున్నాం. మా సెక్రటరీ కరణం శంకర్రావు, మహేశ్వరరావు, అయ్యా పెంకి గౌరీశ్వరరావు గారు వారికి పుష్పగుచ్చం ఇచ్చి మీరు ఆహ్వానించాల. దామోదరరావు గారు ఇచ్చారు నీ వెనక. అలాగే పెంకి గౌరీశ్వరరావు, శ్రీ రామారావు గారిని వేదిక ఆహ్వానించుకుంటున్నాం. అలా పెంకి గౌరీశ్వరికి కూడా ఇచ్చైతే వారు వచ్చే లోపల ఇప్పుడు 24 సంవత్సరాల నుంచి మనందరికీ కళారూపంగా అనేక నైతిక సాంప్రదాయ సురక్షిత జీవన విధానానికి సంబంధించిన కళారూపాలను మేము ప్రోత్సహిస్తూ ఈవేళ జ్యోతి ప్రజ్వలనకు మన కమిషనర్ గారిని తహసీల్దార్ గారిని ఎంపిక చేసుకున్నాం. వారికి మా సీనియర్ కళాకారులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మా గోపాలరావు గారు వారిద్దరితోనే మీరు ఆ కార్యక్రమం చేయించాల. అంటే మా మనిషిగా అయితే అతిథి వచ్చేస్తాడు. అయితే క్షమించాలి, ఒక 2 సెకండ్లు.